ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ దేవర. త్రిబుల్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న మూవీ కావటంతో నందమూరి ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రూపొందుతుంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదని, ఇంకా కొన్ని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉందని జాన్వీ కపూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇటీవలే తెలుగు డైలాగ్స్ నా దగ్గరకు వచ్చాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాటిని నేర్చుకోవాలని అనుకుంటున్నా. రానున్న కొన్ని రోజుల్లో నేను ఇంగ్లీష్ మాట్లాడకుండా కేవలం తెలుగులోనే మాట్లాడాలని అనుకుంటున్నా అని జాన్వీ కపూర్ తెలిపారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ పల్లెటూరు అమ్మాయి తంగం క్యారెక్టర్లో నటిస్తుంది. ఇక జాన్వీ ఇచ్చిన అప్డేట్తో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు కాస్త ఉపశమనం ఇచ్చినట్లయింది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవడంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. రీసెంట్గా రిలీజ్ అయిన దేవర గ్లిమ్స్ సినిమాపై బజ్ను అమాంతం పెంచింది. అంతేకాదు సముద్రం రక్తంతో నిండిపోయింది. ఇప్పుడు అతని ఎర్ర సముద్రం, ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువగా చూసుండాది, అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఎన్టీఆర్ డైలాగ్ ఆడియన్స్కు గూస్ బంప్స్ తెప్పించాయి. దేవరలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్గా కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కోసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. దేవర విషయంలో కూడా అనిరుద్ ఫైనల్ అయ్యాడనే అనౌన్స్మెంట్ రాగానే ఎగిరి గంతేశారు నందమూరి ఫ్యాన్స్. ఇక టీజర్ చూసిన తర్వాత అనిరుద్ దెబ్బకు థియేటర్స్ టాపులో లేచిపోవటం పక్కా అని మరింత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అసలు అనిరుద్ వల్లే దేవర డిలే అవుతుందనే విషయమే ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్కు కాస్త డిసప్పాయింట్ కలిగిస్తుంది. ఎందుకంటే దేవర సినిమా కోసం అనిరుద్ ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ మొదలు పెట్టలేదు. దేవరతో పాటు అనిరుద్ చేతిలో ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో దేవర మ్యూజిక్ సిట్టింగ్స్ కంప్లీట్ అయ్యేలా లేదట. కొరటాల కూడా ఈ విషయంలో కాస్త ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దేవర టీం అనిరుద్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా సమాచారం. ఏదేమైనా అనిరుద్ మాత్రం కొరటాలను ఇబ్బంది పెడుతున్నట్టుగానే ఉంది వ్యవహారం. మరి దేవర నుండి మొదటి పాట ఎప్పుడొస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.